గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం. తీరమేమిటో గమ్యమెక్కడో తెలియదు పాపం అన్నట్టుగా అయిపోయింది టీడీపీ పరిస్థితి అని అంటున్నారు పరిశీలకులు. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ, జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పిన పార్టీ, 4 దఫాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఇప్పుడు విలవిలలాడిపోతోంది. తుఫాను గాలిలో చిగురుటాకులా వణికిపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనంతరం టీడీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఒక పక్క ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరోపక్క ఇంతకాలం అన్నీ తానే నడిపించిన అధినేత రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎప్పుడు బయటకు వస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉన్న పరిస్థితి. పైగా మరో 3-4 కేసులు వరుసగా రెడీగా ఉన్నాయి. ఇదే సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ కేసులో లోకేష్ కు నోటీసులు ఇవ్వటానికి సిఐడి అధికారులు ఢిల్లీ వెళ్లారని తెలుస్తోంది. దీంతో చినబాబుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ ఉందని, అరెస్టైనా ఆశ్చర్యం లేదని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పార్టీకి పెద్ద దిక్కు ఎవరు, పార్టీని ముందుండి నడిపించాల్సింది ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో నందమూరి ఆడపడుచు బ్రాహ్మణి టీడీపీని లీడ్ చేయబోతున్నారని అంటున్నారు. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భువనేశ్వరి వంటి వారి కంటే బ్రాహ్మణి అయితేనే కరెక్ట్ అని పలువురు సీనియర్లు నమ్ముతున్నారట. అవును, బాబు ఇప్పటికే లోపల ఉన్నారు, చిన్నబాబు కూడా వెళ్లే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మణి టీడీపీ పగ్గాలు చేపట్టబోతున్నారని సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే ఆమె పొలిటికల్ ట్రైనింగ్ క్లాసుల్లో బిజీగా ఉన్నారని అంటున్నారు. పార్టీలోని కొందరు సీనియర్లు పార్టీ వ్యవహారాలపైన, సమకాలీన రాజకీయాలపైన బ్రాహ్మణికి ట్రైనింగ్ ఇస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో చిన్నబాబు కూడా లోపలికి వెళ్తే యువగలం పాదయాత్రను బ్రాహ్మణి కంటిన్యూ చేస్తారా, లేక బస్సు యాత్ర వంటిది ప్లాన్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బాధ్యతలు తీసుకోవడం, పగ్గాలు అందుకోవడం అంటే కుర్చీలో కూర్చోవడం కాదని, జనాల్లో ఎంత ఎక్కువగా తిరగగలిగితే అంత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారట. దీంతో మామగారితో పాటు ఆమె భర్త కూడా లోపలికి వెళ్తే తాను రంగంలోకి దిగటానికి బ్రాహ్మణి మానసికంగా సమాయత్తమవుతున్నారని అంటున్నారు. అటు నందమూరి ఆడపడుచుగా, ఇటు నారావారి కోడలుగా ఆమెకు ఆదరణ బాగుంటుందని పలువురు సీనియర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. దీంతో జనాల్లోకి వెళ్లినప్పుడు ఏ విషయాలు మాట్లాడాలని, ఎలాంటి విషయాలపైన స్పందించాలని, మరెలాంటి విషయాలపై దాటవేత ధోరణి అవలంబించాలి మొదలైన జనరల్ నాలెడ్జ్తో పాటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన స్కిల్ డెవలప్మెంట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ వ్యవహారాలపై అవగాహన తెచ్చుకునేలా ట్రైనింగ్ తీసుకుంటున్నారని అంటున్నారు. సపోజ్ బాబు బయటకు రాకుండా లోకేష్ కూడా లోపలికి వెళ్తే, బ్రాహ్మణి జనాల్లోకి వస్తే ఎలాంటి రియాక్షన్ వస్తుంది, క్యాడర్లో ఎలాంటి ఉత్సాహం రాబోతోంది అనేది వేచి చూడాలి. కాస్త వివరంగా చూసుకుంటే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఓ 10 రోజుల కిందట రాజమండ్రిలో నిర్వహించిన ర్యాలీలో బ్రాహ్మణి పాల్గొన్నారు. అప్పుడు మీడియా అడిగిన ప్రశ్నలకు ఏమాత్రం తడుముకోకుండా సమాధానాలు ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో రాసిన విషయం డొల్లా అని, తన కొడుకుకు కూడా అర్థమవుతుందని సెటైర్లు వేశారు. ఎప్పటినుంచో బ్రాహ్మణి బయటకు రావాలని, ఆమె పార్టీకి ట్రంప్ కార్డు అవుతుందని భావిస్తున్న క్యాడర్ ఆ సంఘటనతో ఫుల్ ఖుషీ అయిపోయారు. కొన్ని రోజులు రాజకీయ సభల్లో పాల్గొంటే ఆమె మరింత రాటు తేలుతారని, నందమూరి వారసురాలిగా ఆమె రాక పార్టీని మరో మెట్టు ఎక్కిస్తుందని వారంతా ఆశిస్తున్నారు. అయితే బ్రాహ్మణి రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఆ సంకేతాలు ఇవ్వలేదు. హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆ బాధ్యతలను ఆమె సమర్థంగా నిర్వహిస్తున్నారు. కానీ నారా బ్రాహ్మణి టీడీపీ తరపున యాక్టివ్గా రాజకీయాలు చేయాలని క్యాడర్ నుంచి డిమాండ్ పెరుగుతోంది. అయితే చంద్రబాబు తర్వాత లోకేష్ అంటూ వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఊరు వాడ మాట్లాడుతూనే ఉంది. మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు అదే మాట అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా మానసికంగా అందుకు సిద్ధమైపోయింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ముద్దాయిగా చేర్చడంతో అది ఖాయమైపోయింది కూడా. ఈ తరుణంలోనే ఆగిపోయిన యువగలం యాత్రను మళ్లీ మొదలు పెడుతున్నా అంటూ లోకేష్ ప్రకటించారు. శుక్రవారం నుంచి యాత్ర మొదలు కాబోతోంది. మరి లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ప్రజల్లోకి వెళ్లేది ఎవరు అనే ప్రశ్న హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి మాటలతో కాకుండా చేతలతో రాజకీయాలు ప్రారంభించేశారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పటి నుండి రాజమండ్రి క్యాంప్ సైట్లోనే ఉంటున్నారు. ఇద్దరూ దాదాపుగా ప్రతిరోజు ఏదో ఒక రాజకీయ ప్రకటన చేస్తున్నారు. ఈ ప్రకటనలు అన్నీ వైరల్ అవుతున్నాయి. ఇక నారా బ్రాహ్మణి అగ్రెసివ్గా ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు.
అంగన్వాడీ మహిళలు టీడీపీ మహిళా నేత పరిటాల సునీతపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఘాటుగా స్పందించారు. ఏపీలో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస చూసి షాకుకు గురవుతున్నానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే అంగన్వాడీ కార్మికులపై దాడులు దుర్మార్గమన్నారు. బ్రాహ్మణి సోషల్ మీడియాలో వ్యక్తం చేసిన స్పందనలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే బ్రాహ్మణి రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో రాజకీయాలు చర్చిస్తున్నారు. జనసేన నేతలు వచ్చి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ ఉద్యోగులతో మాట్లాడారు. దాదాపుగా ప్రతిరోజు రాజకీయాలపై మాట్లాడుతున్నారు. ఇక ముందు ఈ రాజకీయం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన మరుసటి రోజు బాలయ్య నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. తానే రంగంలోకి దిగి జనాల్లోకి వస్తానన్నారు. ఆయనకు తోడుగా ఆయన కూతురు వస్తే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండనుంది. బ్రాహ్మణి టీడీపీకి ఖచ్చితంగా ఎసెట్ అవుతారని, కేవలం ఆ పార్టీ నేతలే కాదు బయట పార్టీల్లోనూ ఊహాగానాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు, లోకేష్ యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నందున ఆమె బయటకు వచ్చే అవకాశం ఉండకపోవచ్చనుకున్నారు. ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోవడంతో ఆమె అవసరం కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటన్నది దాదాపు 15 ఏళ్లుగా ప్రశ్నార్థకమే. 2009 తర్వాత జూనియర్ పార్టీకి దాదాపు దూరమయ్యారు. పార్టీకి దగ్గరగా లేరు. అలాగని దూరం జరిగినట్టు చెప్పలేదు. తెలుగుదేశం పూర్తిగా ఢీలా పడిపోయిన పరిస్థితి వచ్చినప్పుడు పార్టీ బాధ్యతలను ఆయన తీసుకుంటారని, చంద్రబాబు ఉన్నంతకాలం రాజకీయాల్లోకి రారని జూనియర్ అభిమాన వర్గం, తెలుగుదేశం వ్యతిరేక వర్గం ప్రచారం సాగిస్తూ ఉన్నాయి. జూనియర్ ఛాన్స్ కోసం చూస్తున్నారన్నది వీళ్ల అంచనా. అయితే బ్రాహ్మణితో జూనియర్కు చెక్ పెట్టొచ్చు అని ఆమె రాకను కోరుకునేవారు ఆశిస్తున్నారు. చంద్రబాబు పార్టీని ఎన్టీఆర్ నుంచి లాక్కున్నారనే విమర్శ ఉన్నందున నందమూరి వారసురాలిగా ఆమె వస్తే దానిని ప్రశ్నించే సాహసం ఇంకెవరూ చేయరు అని ఆమె సపోర్టర్స్ భావిస్తున్నారు. బ్రాహ్మణి ఇంతవరకు పెద్దగా యాక్టివ్గా రాజకీయాల్లో లేరు. 2019లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసినప్పుడు కొన్ని సభల్లో పాల్గొని ఓట్లు అడిగారు. అలాగే విజయవాడ, గుంటూరు లోక్సభ నుంచి ఆమె పోటీ చేస్తారని ఎన్నికలప్పుడు వినిపిస్తూ ఉంటుంది తప్పితే అవి నిజం కాలేదు. మరి ఇప్పుడు పరిస్థితులు ఆమె రావాల్సిన అవసరాన్ని సృష్టించాయి. బ్రాహ్మణి కూడా అందుకు సిద్ధమైనట్టుగా ఆమె రియాక్షన్స్ చెబుతున్నాయి. చూడాలి మరి ఏం జరగబోతుందో.